విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కలగంపూడి, చించినాడ హైవే. శిల్పకళల్లో ప్రతిభ కనపరుస్తూ అనేక విగ్రహాలకు రూపం తీసుకొచ్చి వాటికి ప్రాణం ఉండేలా చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకి సిద్ధాంతంకు చెందిన లక్కు వర్మ చాలా ప్రసిద్ధి అని చెప్పాలి. గతంలో ఆయన అనేక విగ్రహాలను రూపొందించారు. అంతేకాకుండా రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో 7 అడుగుల పోలీస్ బొమ్మను కూడా ఆయన రూపొందించారు. ప్రస్తుతం ఒంగోలు జాతికి సంబంధించి ఈ ఒంగోలు గిత్తలని మనం చూస్తున్నాం విజువల్స్ లో. అచ్చం వీటిని చూస్తుంటేనే అచ్చం ఒంగోలు జాతి ఆవుల్లా మనకి కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం లక్కు వర్మ శిల్పి ఎవరైతే ఉన్నారో తాను ఈ రెండింటిని తయారు చేశారు. ప్రస్తుతం ఇవి కూడా ఒంగోలు వెళ్ళే ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నాయి. ప్రస్తుతం శిల్పి లక్కు వర్మ ఉన్నారు. ఆయన మాటలోని విందాం. అసలు ఎప్పటి నుంచి ఈ కళలో ఆయన ప్రసిద్ధి చెందారు, ఇప్పటివరకు ఆయన చేసిన శిల్పాలు ఎన్నో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముఖ్యంగా మీరు గతంలో పోలీస్ బొమ్మ కూడా తయారు చేశారు రాజమండ్రిలో, ఇప్పుడు ఒంగోలు జాతి ఆవులు తయారు చేశారు. మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? ఇంతలా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్స్ రావడానికి గల కారణం ఏంటి? నేను గత 20 సంవత్సరాల నుంచి విగ్రహాలు చేస్తున్నానండి. నేను ఎక్కువగా కూడా ఈ నగర పాలక సంస్థ ఒంగోలుకి గతంలో కూడా ఇచ్చానండి విగ్రహాలు. ఇప్పుడు ఒంగోలు నగరానికే పేరు ప్రతిష్టలు తెచ్చిన మన ఆంధ్రప్రదేశ్ బ్రీడ్ అయినటువంటి ఒంగోలు ఎద్దుని వారు ఈ పౌరుషానికి ఏదైతే చిహ్నంగా మనందరికీ కూడా గర్వకారణంగా ఉంటుందో అలాంటి ఒంగోలు ఎద్దుని వాళ్ళు ఒక హైవే జంక్షన్లో పెట్టదలిచారండి. కమిషనర్ గారు ఫోన్ చేసి, వర్మ గారు ఇలాగా బొమ్మ మనకి ఒంగోలు ఎద్దులు అచ్చం ఎద్దులు ఒరిజినల్ ఎద్దుల్లా చేయాలి మీరు అని మనకి అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఆ అవకాశం మనం అందిపుచ్చుకుని ఈ విగ్రహాలు మనం తయారు చేయడం జరిగిందండి. మీరు ఎప్పుడు మొదలెట్టారు అసలు పని దీనికి సంబంధించి? నేను 2 నెలల నుంచి చేస్తున్నానండి. గత 2 నెలల నుంచి కూడా ఈ విగ్రహాలు చేస్తున్నాను. రియల్గా వచ్చేటట్టు కావాలి నాకు ఎట్టి పరిస్థితిలో కూడా అని చెప్పి ఆయన చెప్పడం వల్ల కొంచెం టైం తీసుకుని రియల్గా మనం చేసి ఇచ్చామండి. అంటే మీరు ఇది ఫైబర్ ఉపయోగించారా లేకపోతే ఏంటి మెటీరియల్ అనేది? ఫైబర్ గ్లాస్ సార్. మెటీరియల్ వచ్చేటప్పుడు ఫైబర్ గ్లాస్ అండి. పైన కోటెడ్ అంతా కూడా డ్యూకో పెయింట్స్ వస్తాయండి మీకు. ఓకే సార్. అంటే మీరు ఒంగోలు నుంచి కూడా మీకు ఆర్డర్స్ వచ్చాయి? నేను గతంలో కర్ణాటకకి ఇచ్చానండి, చెన్నైకి ఇచ్చాను, ఇటు ఒరిస్సా వరకు నేను చేస్తానండి విగ్రహాలు. పార్కులలో ఈ యానిమల్స్ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఇవి మనుషుల విగ్రహాలు, న్యాచురల్ విగ్రహాలు మనం కొంచెం స్పెసిఫికేషన్గా చేస్తామండి. దానివల్ల ఏంటంటే మనకి దూరం నుంచి కూడా లైవ్లో యానిమల్ కావాలంటే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి. అంటే మీరే ముందుగా దీంట్లోకి వచ్చారా? మీ తండ్రి, మీ తాతయ్యలు ఏమన్నా ఈ వృత్తిలో ఏమన్నా కొనసాగారు? మా నాన్నగారు గుళ్ళు పని చేసేవారండి. ఈ విగ్రహాల పనులు వచ్చేటప్పటికి నేనే మొదలండి. మా గురువు గారు వచ్చేటప్పటికి నెల్లూరు అండి. ఆయన దగ్గర నేను వర్క్ నేర్చుకున్నాను. అంటే గతంలో మీరు ఒక రథం కూడా చేశారు కదా? అవునండి. ఫైబర్ వేలువెన్ను గ్రామానికి ఫైబర్ రథాలు కూడా మనమే చేస్తామండి. వాళ్ళకి వచ్చేటప్పటికి గత 16 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒక కొత్త రథం నేను తయారు చేసిస్తానండి. అలాగే ఈ యానిమల్ విగ్రహాలు కూడా మనం ఈ మొత్తం ఎక్కడైనా సరే లైవ్ లో మీకు ఒరిజినల్ గా యానిమల్ కావాలంటే ఖచ్చితంగా మనల్ని అప్రోచ్ అవుతారండి ఎవరైనా సరే. అంటే ఇంకా విగ్రహాలు మీరు ఏమేమి చేసిన విగ్రహాలు, మీకు మంచి పేరు తీసుకొచ్చిన విగ్రహాలు ఏంటి? నేను గతంలో చాలా విగ్రహాలు చేశానండి. నాకు మంచి పేరు తీసుకొచ్చిన విగ్రహాలు అయితే వేలువెన్ను రథం చేస్తానండి ప్రతి సంవత్సరం. వాళ్ళకి ప్రత్యేకించి ఒక 2 మంత్స్ ముందే వస్తారు నా దగ్గరికండి. వాళ్ళు ప్రతి సంవత్సరం వినాయకుడికి కొత్త రథం పెట్టాలంటారు కాబట్టి ఆ రథానికి అయితే మనకు మంచి పేరు మన దేశంలోనే కదా ఇతర దేశస్తులు కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా ఫోన్ చేసి మనల్ని అప్రోచ్ అయ్యి ఆల్రెడీ ఒక రథం కూడా బయటికి నేను చేసి పంపించాను. అంటే దాదాపు వీటికి అయినా ఖర్చు ఎంత ఉండొచ్చు? దీనికి రెండింటికి వచ్చేటప్పటికి 3 లక్షల రూపాయలు అవుతుందండి. 3,50,000 దాకా అయిందండి ఖర్చు. అంటే ఏ బొమ్మ అయినా మీరు తయారు చేయగలరు? అవునండి. అవును. ఏ బొమ్మ అయినా? అవునండి. ఓకే. దాదాపు మనం చూసుకోవచ్చు అనేక బొమ్మలకు ప్రాణం పోసారు లక్కు వర్మ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఏవైతే ఈ ఒంగోలు జాతికి సంబంధించి ఎడ్లు ఉన్నాయో గతంలో ఈ ఒంగోలుకు సంబంధించి నగరపాలక సంస్థతో పాటు అనేక మందికి విగ్రహాలు అనేవి లక్కు వర్మ తయారు చేశారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, దక్షిణాదిలో కర్ణాటకతో పాటు తమిళనాడు నుంచి కూడా అనేక ఆర్డర్స్ వచ్చాయని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఈ ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించి ఈ ఆవుల ఆర్డర్ ఏదైతే ఉందో 2 నెలల నుంచి చాలా కష్టపడి ఈ ఆవులను అయితే తయారు చేశారు. అచ్చం చూస్తుంటే ఒరిజినల్ ఆవులు ఏదైతే ప్రాణమున్న ఆవులు ఏవైతే ఉంటాయో ఆ విధంగా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇవి పని మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఒంగోలు
వీటిని తరలిస్తున్నారు కాబట్టి లక్కువర్మ కూడా దీనికి అయిన ఖర్చు కూడా మనకి చెప్పారు. ప్రధానంగా ఎటువంటి బొమ్మలనైనా మేము తయారు చేస్తాం, ఎటువంటి విగ్రహాలైనా మేము తయారు చేస్తామని లక్కువర్మ చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా విగ్రహాలు కూడా కావాలనుకుంటే, విగ్రహాలు తయారు చేయించుకోవాలనుకుంటే ఆయన యొక్క కార్యాలయం ఏదైతే ఉందో సిద్ధాంతానికి హైవే పక్కనే ఉన్న ఆయన కార్యాలయం కూడా రావచ్చు. ప్రధానంగా మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా ఎంత నీట్ గా వచ్చాయంటే ఈ ఆవులు సేమ్ అదే రీతిలో తయారు చేస్తానంటున్నారు. రాజమండ్రిలో ఎస్పీ కార్యాలయం వద్ద నిర్మించిన పోలీస్ బొమ్మ కూడా ఈ లక్కువర్మ తయారు చేయడం మనం చూసుకోవచ్చు. ప్రధానంగా అనేక విగ్రహాలు చేసిన ఘనత లక్కువర్మకే దక్కుతుందని చెప్పొచ్చు. వీడు జనశేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.